హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 24. సింక్ బాగా చల్లగా ఉంది. పల్లవి బట్టలు వేసుకుని కూర్చున్నా కూడా దాని చల్లదనం ఆమె గుండెల్లోకి వెళ్ళింది. హ్మ్, పల్లవి ఏదో అనుభవింది, కానీ ఆమె గొంతు ముద్దు వల్ల ఒక్కసారిగా మారిపోయింది. ఆ ముద్దు రాహుల్ని మరింత కసిగా చేసింది. పల్లవి ఎడమ అతన్ని దూరం చేయటానికి ప్రయత్నించింది. అతని చొక్కా కింద ఉన్న కండలు ఆమెకు స్పష్టంగా తగిలాయి. ఆమె ఆ నీరసమైన స్పర్శ రాహుల్ని మరింత రెచ్చగొట్టింది. రాహుల్ ఆమె ఎడమ చేతిని పట్టుకుని అద్దం మీదకి గట్టిగా నొక్కాడు. అతను మరో చెయ్యి ఆమె తన వైపుకు లాగింది. ఆమె వెనక్కి తిరిగి అద్దంలో చూసి తల వంచింది. ఇక ఆమె దగ్గరకు వచ్చి రాహుల్ ప్రేమగా ముద్దు పెట్టాడు. నువ్వు మనిషివేనా? నీ చర్మం ఇంత సాఫ్ట్ గా ఎలా ఉంటుంది? రాహుల్ అద్దంలో పల్లవిని చూస్తూ నవ్వుతూ అన్నాడు ఆ మాట. అతను ఆమెను తన చేతులతో హత్తుకున్నాడు ప్రేమగా. కానీ ఆమెతో మాట్లాడకుండా అద్దంలోని ప్రతిబింబంతో మాట్లాడ్డాడు. ఆమెను చూస్తూ పారదర్శకంగా చూసినట్టు. ఆమె బొగ్గలు మళ్ళీ వేడెక్కాయి సిగ్గుతో. నువ్వు నువ్వు అని పల్లవి కోపంతో గొణుగుతూ మాటలు బయటకు రాలేదు. ఇంతలో రాహుల్ తన గెడ్డం ఎత్తి అందులో ఉన్న ఎరుపు మచ్చని చూపించాడు. నువ్వు నాకు ఏం చేసావో చూడు అన్నట్టు. పల్లవి అపరాధ భావంతో కళ్ళు ఆర్పింది. కాని వెంటనే కోపంతో పళ్ళు బిగించింది. ఈ మనిషి ఇంత కక్ష సాధించేవాడని అస్సలు అనుకోలేదు. తను కేవలం దొరికింది, కానీ అతను ఇంకా ఆమెతోనే ఫ్లర్ట్ చేస్తున్నాడు. అతను కూడా పగ తీర్చుకోవడానికి ఇలా చేస్తున్నాడా తనతో? రాహుల్ జేబులో ఫోన్ ఒక్కసారిగా వైబ్రేట్ అయింది. అతను పల్లవి మీద నుండి కళ్ళు తిప్పకుండా కాల్ అటెండ్ చేశాడు. ఆదిత్య ఒక షెడ్యూల్ చేసిన మీటింగ్ గురించి చెప్పడానికని కాల్ చేశాడు రాహుల్ కు. ఇంకా ఫోన్ పెట్టేసిన తర్వాత రాహుల్ చేతులు చాపి ఆమె వైపుకు వంగాడు. పల్లవి వెంటనే తప్పుకుని జాగ్రత్తగా అడిగింది, నువ్వేం చేయబోతున్నావు రాహుల్ అని. రాహుల్ కనుబొమ్మలు ఎత్తాడు. నీకేమనిపిస్తుంది పల్లవి? ఆమె నీరసంగా ఉన్న అతను ఆమెను సింక్ మీద నుండి ఎత్తి జాగ్రత్తగా బెడ్ మీదకు తీసుకెళ్లాడు. బాధపడుకో, ఇప్పుడు నేనేమీ చెయ్యను. పల్లవి వెంటనే కళ్ళార్పింది. అతను నవ్వుతూ ఆమెను చూస్తున్నాడు. ఆమె సిగ్గుతో దుప్పటిని తల మీదకి లాక్కుంది. ఇది చాలా అవమానకరంగా అనిపించింది. రాహుల్ ఆమెను టీ చేయటం ఆపి స్నానం చేయడానికి బాత్రూమ్ కి వెళ్ళాడు. బెడ్రూమ్ తిరిగి వచ్చినప్పుడు అతను మరో తెల్ల చొక్కా వేసుకున్నాడు. సాదా తెల్ల చొక్కాలో ఇంత అందంగా కనిపించే మనిషిని పల్లవి ఎప్పుడూ చూడలేదు. కానీ ఈ చొక్కా కింద ఒక రాక్షసుడు దాగి ఉన్నాడని పల్లవికి బాగా తెలుసు. రాహుల్ ఆమె దగ్గరకు వచ్చాడు. అతని సన్నని పెదాలు ఆమె కళ్ళకు ఆకర్షణీయంగా కనిపించాయి. అతను సున్నితంగా అడిగాడు, కళ్ళు నిండా చూసుకోలేదా? పల్లవి స్పందించే లోపే రాహుల్ ఆమె వైపుకు వంగి ఆమె చెవి పైన ముద్దు పెట్టాడు. ఆ తర్వాత ఆమె చెవిలో ఇలా అన్నాడు, ఎక్కడికి వెళ్ళకు. ఈ రాత్రి నువ్వు నన్ను ఎంత కావాలంటే అంత చూసుకో. పల్లవి సిగ్గుతో మళ్ళీ దుప్పట్లో తాకుంది. అతని చెవుల పట్ల ఆసక్తికి చాలా విచిత్రంగా అనిపించింది. గత రాత్రి నుండి ఈ ఉదయం వరకు అతను ఆమె చెవులను డజన్ల సార్లు కోరికాడు. అతని కోరికలను ఆమెలో ఏదో ఒక ఫీలింగ్ తెప్పించాయని అతనికి తెలుసు. అందుకే అతను ఆపలేదు. రాహుల్ కిందకి వెళ్ళినప్పుడు ఆమె కోసం మంచి ఫుడ్ ఏదైనా సిద్ధం చేసి ఆమె తినేలా చూడమని పని మనిషికి ఆర్డర్ ఇచ్చాడు సీరియస్ గా. ఆమె అలయాన్ని తల ఊపింది. రాహుల్ చాలా దయగల ఆప్యాయతమైన భర్తలా అనిపించాడు తనకి. పల్లవిని ఈ ఇంటి గోడల మధ్య ఉంచాలనే కోరిక రాహుల్లో మరింత బలపడింది. అతను మూసిన బెడ్రూమ్ తలుపు వైపుకి చూశాడు. ఆమె అతన్ని దూరం చేయటానికి చాలా ప్రయత్నిస్తుందని అతనికి బాగా తెలుసు. అతను ఆమెను కొంత సమయం సంతోషంగా చూసుకోవాలని డిసైడ్ అయ్యాడు. కానీ ఆమెను పూర్తిగా వదిలిపెట్టడం మాత్రం ఎప్పటికీ కాదు. కారులోకి ఎక్కిన తర్వాత రాహుల్ ఆదిత్యతో అన్నాడు, పల్లవి కాలేజ్ జీవితం గురించి ఒకసారి తెలుసుకో. ఆ రోజుల్లో ఆమెకు దగ్గరగా ఉన్న అబ్బాయిల గురించి అన్ని తెలియాలి. ఆ మాట విని ఆదిత్య ఆశ్చర్యపోయాడు. ఇక విల్లాలో పల్లవి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నిద్రపోయింది. రాహుల్ చేసిన పని వల్ల ఆమె ఇంకా కంగారుగా ఉంది. అతనితో 2 ఏళ్ళు గడిపిన తర్వాత అతను బాగా తెలుసని ఆమె అనుకుంది. కానీ ఇప్పుడు అతను కావ్య దగ్గరకు ఎందుకు వెళ్ళలేదో ఆమెకి అర్థం కాలేదు. అతను అంత కసిగా ఉన్నప్పుడు తను ప్రేమించే వాళ్ళతో ఉండడం తనకి ఇంకా ఆనందంగా ఉండదా? మరి కావ్య ఆరోగ్యం గురించి భయపడి అతను ఆమెతో అలాంటివి చేయటం మానేశాడా? అలాగే ఉండాలి. ఎందుకంటే అతను కావాలనుకున్నప్పుడల్లా ఆమె దగ్గరకు వచ్చేవాడు. మధ్యాహ్నం పని మనిషి వచ్చి పల్లవికి ఇక విజిటర్ వచ్చాడని చెప్పింది. పల్లవి ఎవరా అని కొంచెం ఆశ్చర్యపోయింది.
ఈ ఇంట్లో ఆమె ఉంటున్న విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. విజిటర్ ఎవరై ఉండొచ్చబ్బా. ఇంకా తను సిద్ధంగా లేకపోయినా ఆమె కిందకి వెళ్ళినప్పుడు లివింగ్ రూమ్ లో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఆ విజిటర్ కావ్య అని తెలిసి పల్లవి షాక్ అయింది. కావ్య తన ఇంటికి వస్తుందని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. పల్లవి, నీ చెయ్యి ఎలా ఉంది? ఈ రోజు చాలా బాగుంది. ఆమె గొంతు సున్నితంగా ఉంది. నవ్వుతూ మాట్లాడింది. పల్లవి కూర్చుని కాలు ముడిచి కళ్ళు జారుతూ అంది. నువ్వు నా ఆరోగ్యం గురించి అడగడానికి రాలేదని నీకు నాకు తెలుసు. డైరెక్ట్ గా విషయం ఏంటో చెప్పు. ఆ క్షణంలో బయట నుండి వచ్చిన సూర్యకాంతి పల్లవి చర్మంపై పడి ఆమె అందం విచ్చుకున్న పుష్పంలా కనిపించింది. కావ్య గుండెలో అసూయ నిండిపోయింది. ఒప్పుకోవటం ఇష్టం లేకపోయినా పల్లవి నిజంగా అద్భుతంగా ఉంటుంది. తప్పుగా అర్థం చేసుకోకు. మీకోసం కొంచెం సూప్ తెచ్చాను అంటూ కావ్య టేబుల్ మీద ఒక థర్మోస్ ఫ్లాస్క్ పెట్టింది. ఇది నువ్వు తొందరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. ఎందుకంటే నువ్వు కోలుకున్నాక కోర్టుకు వెళ్లి డైవర్స్ ఫైనల్ చేయాలి కదా. పల్లవికి కావ్య ఉద్దేశం బాగా తెలుసు. ఆమె కూడా నవ్వి నిర్లక్ష్యంగా అంది. చింతించకు, నేను దాన్ని తొందరగానే పూర్తి చేస్తాను. దయచేసి నీ సూప్ తిరిగి తీసుకెళ్ళు. నువ్వు ఒక్కదానివే ఆస్వాదించు. కావ్య ఫ్లాస్క్ తెరిచి దాన్ని పల్లవి దగ్గరకు జరిపింది. రాహుల్ నువ్వు చేపలు ఇష్టపడతావని చెప్పాడు. అందుకే నీకోసం చేపల సూప్ తెచ్చాను. ఇది సముద్రం నుండి తాజా చేపలతో చేసింది. చాలా పోషకాహారం ఉంది. ఒకసారి టేస్ట్ చేయి. కావ్య మాటలు వినగానే పల్లవి నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది. ఇక్కడ సెక్యూరిటీ చాలా గట్టిగా ఉంటుంది. రాహుల్ అనుమతి లేకపోతే కావ్య ఇక్కడికి రాలేదు. ఖచ్చితంగా ఆ ఉదయం అతని నుండి వచ్చిన వెచ్చదనం ఆమె ఊహల్లోనే ఉంది. సూప్ వాసన చాలా బాగుంది. అది పల్లవి వాంతి రాగలిగేలా చేసింది. ఆమె ముఖం ఆకుపచ్చగా మారిపోయింది. ఒక్కసారిగా ఆమె నోరు మూసుకుని బాత్రూమ్ కి పరిగెత్తింది. కడుపులో ఉన్నదంతా వాంతి చేసిన తర్వాత కావ్య గొంతు వెనక నుండి వినిపించింది. పల్లవి, నువ్వు ఎందుకు ఇంత తరచుగా వాంతింగ్ చేసుకుంటున్నావు? నువ్వు ప్రెగ్నెంట్ వా? పల్లవి గుండె ఒక్కసారిగా ఆగినట్టు అనిపించింది. కానీ ఆమె ముఖం చిట్లించి అంది, ఏం కాదు, నిన్న రాత్రి జలుబు చేసింది. జలుబా? కావ్య సందేశంగా కళ్ళు మూసుకుంది. నిజానికి కావ్య తన చెఫ్ తో చేపల సూప్ చేయించి పల్లవి రియాక్షన్ చూడాలని తెచ్చింది. ఆ రోజు పల్లవి వదిలేసిన బేబీ క్లాత్స్ గుర్తొచ్చి కావ్యకు పల్లవి ప్రెగ్నెంట్ అని ఖచ్చితంగా తెలిసింది. కావ్య చేతులు గట్టిగా బిగించింది. ఆమె పల్లవిని చీల్చి చెండాడాలని అనిపించింది. పల్లవి తన మనిషిని దొంగలించడమే కాక రహస్యంగా అతని బిడ్డను కూడా కనబోతుంది. ఆమె చచ్చినా అలాంటివి జరగనివ్వదు. ఈ బిడ్డను తొందరగా తొలగించాలని ఆమె ప్లాన్లు వేస్తూ మళ్ళీ నవ్వింది. నువ్వు ప్రెగ్నెంట్ కాకపోవటం మంచిది. రాహుల్ ఎలాంటి వాడో నీకు తెలుసు. నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిస్తే అతను నిన్ను అబార్షన్ చేయించుకోమని బలవంతం చేస్తాడు. ఆ మాటలు వినగానే పల్లవి ముఖం రంగు కోల్పోయింది. ఇదే కారణంగా ఆమె ప్రెగ్నెంట్ గురించి రాహుల్ కి చెప్పకుండా దాచింది. కావ్య మరింత రెచ్చగొట్టేలా అంది. అంతేకాదు, నీ బాల్యంలో ఒక ప్రమాదం జరిగింది. అది తెలిసి కూడా నువ్వు ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితాన్ని ఒక అమాయకమైన బిడ్డకు ఎందుకు జరగనివ్వాలి అనుకుంటున్నావు? అది తప్పు కదా. పల్లవి కావ్యను పట్టించుకోకూడదని అనుకుంది. ఎందుకంటే ఆమెకు కావ్యతో వాదించడం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ కావ్య ఇంత క్రూరంగా ఉంటుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. కావ్య ఆమె కడుపులో ఉన్న బిడ్డను కూడా శపించింది. పల్లవి తన బాధ అంతా కళ్ళను సన్నగా చేసి కావ్యను చాలా సీరియస్ గా చూస్తూ అంది. మిస్ కావ్య, ఇదేనా గొప్పవాళ్ళు చేసే పని? నీలాంటి వాళ్లకు ఇతరుల వైవాహిక జీవితంలో జోక్యం చేసుకోవటం అలవాటా? నీకు ఒక విషయం చెప్పనా? రాహుల్ను నేను చట్టబద్ధంగానే పెళ్లి చేసుకున్నాను. నీలాంటి వాళ్లను ప్రజలు ఏమని పిలుస్తారో తెలుసా? హుంపుడు గత్తె. నువ్వు మా సంబంధాన్ని చెడగొట్టే హుంపుడు గత్తెవి. మిస్ కావ్య, నువ్వు గొప్ప వ్యక్తినని చెప్పుకుంటున్నావు. అయితే సిగ్గులేని రహస్య ప్రేమికురాలిగా ఎందుకు ఉండాలనుకుంటున్నావు? పల్లవి మాటలకు కావ్యకు కోపం ముంచుకొచ్చింది. ఆమె ఇంతకు ముందన్నడు ఇలా అవమానించబడలేదు. అది కూడా పల్లవి ఇలా అవమానం చేయటం ఆమెకు ఇంకా కోపం వచ్చింది. నువ్వు నాతో ఇలా మాట్లాడే ధైర్యం ఎలా చేశావు? నువ్వు ఎవరిని అనుకున్నావు నా గురించి? నువ్వు ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో పల్లవి, రాహుల్ నిన్ను తన తాతను సంతోష పెట్టడానికి మాత్రమే ఉపయోగించాడు. రాహుల్తో నేను చిన్నప్పటి నుండి కలిసి పెరిగాను. మేము చిన్ననాటి ప్రేమికులం. ఇప్పటికీ మా ప్రేమలో ఏ మార్పు లేదు. నేను ఉంపుడు గత్తని నువ్వు నిజంగానే అనుకుంటున్నావా? ఉంపుడు గత్త అంటే ఏంటో నీకు తెలుసా? ప్రేమించబడని వాళ్ళే ఉంపుడు గత్తి. అది నువ్వే.
కావ్య తన మాటలు పల్లవిని బాధ పెడతాయి అని అనుకుంది. కానీ ఆమె ఆశ్చర్యానికి పల్లవి కేవలం నవ్వింది. ఓహో, నిజంగానా? అది నీ సొంత ఉంపుడు గత్తె డెఫినేషన్ అనుకుంటా. మిస్ కావ్య, నువ్వు చాలా ఫన్నీగా ఉన్నావు. ఈ ప్రపంచంలో అందరూ నీలాగే సిగ్గు లేకుండా ఉంటారని అనుకుంటున్నావా? ఏమైనా సీక్రెట్ ప్రేమికురాలివి. ఎప్పటికీ సీక్రెట్ ప్రేమికురాలుగానే ఉండు. నేను రాహుల్తో డైవర్స్ చేసుకోకపోతే నువ్వు జీవితాంతం అలానే ఉండాల్సి వస్తుంది, రహస్య ప్రేమికురాలుగానే. ఎంత ధైర్యమో నీకు! నాతోనే ఇలా మాట్లాడతావా? పల్లవి మాటలు కావ్యాన్ని రెచ్చగొట్టాయి. కావ్య కోపంతో పల్లవి దగ్గరకు దూసుకెళ్లి ఆమె డ్రెస్ కాలర్ ను లాగి పల్లవి ముఖాన్ని గీరాలి అనుకుంది. కానీ ఒక్కసారిగా కావ్య ఆగిపోయింది. పల్లవి డ్రెస్ కాలర్ తెరిచిన వెంటనే ఒక పొడవైన మెరిసే హుక్కీ కనిపించింది. పల్లవి సున్నితమైన చర్మం మీద ఎరువు మచ్చలు ఉన్నాయి. అవి స్పష్టంగా ముద్దు పెట్టిన మచ్చలని చాలా క్లియర్ గా తెలుస్తున్నాయి. అవి అసహ్యంగా కనిపించలేదు. బదులుగా అవి పల్లవిని అసాధారణంగా ఆకర్షణీయంగా చేశాయి. ఆ మచ్చలు ఎవరు చేశారో కావ్య అడగాల్సిన అవసరం లేదు. కావ్య తన కింది పెదవిని గట్టిగా కొరికింది. నోటిలో రక్తం రుచి కనిపించేంత వరకు. ఆమె గుండె కోపంతో పేలిపోతుంది. ఆమె పల్లవిని ఈ క్షణంలోనే చీల్చి చెండాడాలి అనుకుంది. కావ్య మనసు గందరగోళంగా ఉంది. రాహుల్ కోరికతో నిండిన కళ్ళతో పల్లవి మెడ మీద అలా ఎందుకు చేశాడు? ఈ ఆలోచన ఆమెను కోపంతో వణికించింది. నిజంగానే పల్లవి ఒక దుష్ట స్త్రీ. కావ్య పల్లవి రాహుల్లను ఆ హుక్కి చేయటానికి సమ్మోహం చేసిందని అనుకుంది. పల్లవి, నువ్వు ఒక బలి తెగించిన ఆడదానివే. కావ్య పళ్ళు బిగించి పల్లవిపై అరిచింది. ఆమె కళ్ళు క్రూరత్వంతో నిండిపోయాయి. పల్లవికి కావ్య ఎందుకు కోపంగా ఉందో తెలుసు. ఆమె కావ్య వైపుకి చూసి సున్నితంగా ఉంది. హే, నీకేమయ్యింది? ఎంత కోపం ఎందుకు? రాహుల్ నేను పెళ్లి చేసుకున్నాము. మేము జంటలు కలిసి ఉండడం సాధారణం కదా. అతను తన భర్త, అతని కోరికలను తీర్చడం నా బాధ్యత. నువ్వు నిజంగా రాహుల్ నిన్ను ప్రేమిస్తాడని అనుకుంటావా? అతను నువ్వు అనారోగ్యంతో ఉన్నందుకు నీతో ఉంటాడు. కానీ నాకెప్పుడూ ఒక సందేహం ఉంది. నువ్వు నిజంగా అనారోగ్యంతో ఉన్నావా, లేక రాహుల్ సానుభూతి పొందడానికి నటిస్తున్నావా? పల్లవికి అనుమానించడానికి అన్ని కారణాలు ఉన్నాయి. కావ్య చురుగ్గా ఉత్సాహంగా కనిపించింది. ఆమెలో అనారోగ్య లక్షణాలు ఏమీ కనిపించలేదు. ఆమె అసలు అనారోగ్య రోగిలా కనిపించలేదు. నిన్ను అని కావ్య చేతులు గట్టిగా బిగించి పల్లవిని కోపంగా చూసింది. ఆమె కళ్ళల్లో కొంచెం ఇబ్బంది కనిపించింది. ఆమె పల్లవిని గొంతు పిసికి చంపేయాలి అనుకుంది. కానీ ఆమె ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం గుర్తొచ్చింది. ఆమె భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుంది. ఆమె తనను తాను శాంతపరిచింది. కావ్య తన ముఖ కవలికలను సరిచేసుకుని బాధపడుతున్నట్టు నవ్వింది. రాహుల్ నాకు ఇలా చేస్తాడని నేను ఎప్పుడూ ఊహించలేదు. పల్లవి కిరుక్కున అయిపోయింది. ఇంతకు ముందు కావ్య కోపంగా ఉంది. ఒక్కసారిగా బాధపడినట్టు కనిపించింది. ఆమెకు మానసిక సమస్య కూడా ఉందా? కావ్య మొదలు పెట్టింది. నా ఆరోగ్యం బాగాలేదు. లలితకు నేనంటే ఇష్టం లేదు. రాహుల్ లలితను సంతోష పెట్టడానికి ఇలా చేస్తాడని నేను ఊహించలేదు. పల్లవి మరింత గందరగోళంగా ఉంది. ఆమె వణుకుతున్న గొంతుతో అడిగింది. నువ్వు ఏమంటున్నావు? నీకు తెలీదా? నిన్న రాహుల్ నన్ను వదిలి వెళ్ళిన తర్వాత అతను లలిత దగ్గరికి వెళ్ళి మళ్ళీ అనుమతి అడిగాడు. కానీ లలిత నీ మీద ఆధారపడి ఉందని చెప్పింది. నువ్వు ఒప్పుకుంటేనే అప్పుడు డైవర్స్ చేసుకోవచ్చని. కావ్య మాటలు పల్లవి మీద పిడుగులా పడ్డాయి. ఒక్కసారిగా పల్లవి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. నిన్న రాత్రి రాహుల్ తొందరగా వెళ్లి త్వరగా తిరిగి వచ్చాడు. అతను డైవర్స్ ఒప్పించడానికి తన దగ్గరకు తిరిగి వచ్చాడని తెలిసింది. పల్లవి ముఖం రంగు కోల్పోయింది. ఆమె కడుపు గిలగిలా కొట్టుకున్నట్టు అనిపించింది. ఎవరో దాన్ని గట్టిగా కదిలించినట్టు. రాహుల్ కావ్య కోసం ఏదైనా చేయగలడు, చేస్తాడు కూడా. కానీ నిజానికి అతనికి అంత అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఎప్పుడూ డైవర్స్ ఇవ్వనని చెప్పలేదు కాబట్టి. కావ్య ముందు ఏడవకూడదని పల్లవి చాలా ప్రయత్నించింది. పాపం, ఆమె మళ్ళీ కావ్యకు లోకు అవటం ఇష్టం లేక. కానీ ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు ఆగలేకపోయాయి కావ్య చెప్పిన మాటలకు. కావ్య ఇదే సరైన సమయం అని తెలుసుకుంది. ఆమె ఒక్కసారిగా చేయి చాపి తన డ్రెస్ కాలర్ బటన్ తీసింది. ఆమె మెడను బయట పెట్టింది. ఆమె సున్నితమైన మెడ మీద కాలర్ బోన్ నుండి కిందకు గాయాలు నిండి ఉన్నాయి. ఆ మచ్చలు చాలా మెరుస్తూ ఉన్నాయి. కావ్య పల్లవి దగ్గర వంగి ఆమె మెడను స్పష్టంగా చూపించింది. ఆమె నీచమైన గొంతుతో నవ్వి, రాహుల్ నిన్నెందుకు తాకడని అనుకుంటున్నావు?
పల్లవి ముఖం మరణ రంగులోకి మారిపోయింది. ఆమె గుండె ఒక్కసారిగా ఖాళీ అయినట్టు అనిపించింది. ఆమె శరీరం గాలిలో ఎగిరిపోయే కాగితం లాంటిది. ఇప్పుడు పల్లవికి అంతా స్పష్టమైంది. రాహుల్ నిన్న రాత్రి తన దగ్గరకు వచ్చాడు ఎందుకంటే కావ్య అతని కోరికలను తీర్చలేకపోయింది. ఆ ఆలోచన పల్లవికి అసహ్యంగా అనిపించింది. ఆమె కడుపు మరింత గిలగిలా కొట్టుకుంది బాధతో. ఆమెకు వాంతి వచ్చేలా అనిపించింది. ఆమె ఆత్మవిశ్వాసం అంతా అదృశ్యమయ్యింది. కావ్య చూపించినవన్నీ ఆమె ముఖంపై ఒక చెంప దెబ్బలా ఉన్నాయి. పల్లవి ముఖం రంగు కోల్పోతున్న కొద్దీ కావ్య మరింత ఆనందపడింది. ఆమె ప్లాన్ సక్సెస్ అయ్యిందని తను అనుకుంది. కావ్య లేచి చులకనగా అంది, నువ్వు రాహుల్తో 2 ఏళ్లు కలిసి ఉన్నావని అతను నీ పక్కనే ఉండాలని అనుకోకు. నేనే అతన్ని ప్రేమించిన ఏకైక అమ్మాయిని. నువ్వేం చేసినా అతను నిన్ను పట్టించుకోడు. నువ్వు కేవలం ఒక ఆట బొమ్మవి మాత్రమే, అర్థమైందా? కావ్య తిరిగి వెళ్ళిపోయింది. పల్లవికి తన శక్తి అంతా ఖాళీ అయినట్టు అనిపించింది. కానీ పల్లవి తెలుసుకోలేకపోతుంది. కావ్య ఉన్నవి లేనివి రాహుల్ మీద కల్పించి చెప్తున్నట్టు. ఆమె అంత బలహీనంగా ఉంది. నేల మీద కూలిపోయింది. ఇది చూసిన పని మనిషి వెంటనే ఆమెకు సహాయం చేయడానికి వచ్చింది. కానీ పల్లవి ఆమెను తోసేసి, నేను బాగానే ఉన్నాను, కొంచెం బయటకు నడవడానికి వెళ్తాను అని అంది. పల్లవి బలహీనంగా లేచి ఇక నిరాశగా కనిపించింది. పని మనిషికి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. రాహుల్ పల్లవిని వెళ్ళొద్దని చెప్పలేదు కాబట్టి ఆమె పల్లవిని ఒంటరిగా నడవడానికి వెళ్లకుండా ఆపలేకపోయింది. కానీ పల్లవి బాగోలేనట్టు కనిపించడం వలన ఆమెకు భయం కలిగింది. బయట ఏదైనా జరిగితే పని మనిషికి వేరే దారి లేక పల్లవి వెళ్ళడం చూసింది. కానీ పల్లవి కంటికి కనిపించకుండా వెళ్ళిన వెంటనే ఆమె తన ఫోన్ తీసి ఆదిత్యకు కాల్ చేసింది. పల్లవి ఖాళీగా విశాలమైన రోడ్డు మీద గమ్యం లేకుండా నడిచింది. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆమె మనసు ఇంకా గందరగోళంగా ఉంది. ఆమె ఫ్రెష్ గాలిని పీల్చి అన్ని నెగిటివ్ ఆలోచనలను వదిలేయాలని అనుకుంది. ఆమె గుండె చాలా బాధపడుతుంది. అది బరువెక్కినట్టు ఖాళీ చెయ్యాలి అని అనిపించింది. గత 2 ఏళ్లలో పల్లవి తన జీవితాన్ని రాహుల్కి అర్పించింది. ఆమె విధేయంగా సమస్యలు సృష్టించకుండా ఉంది. ఆమె అతన్ని నిండు మనసుతో ప్రేమించింది. కానీ రాహుల్ ఆమెను ఎప్పుడూ అభినందించలేదు, ప్రేమించలేదు. ఆమె ప్రేమకు ప్రతిఫలం ఇవ్వలేదు. బదులుగా అతను ఆమె గుండెను మళ్ళీ మళ్ళీ బద్దలు కొట్టాడు. ఈసారి అతను ఆమెను అవమానించాడు కూడా. కావ్య అతని కోరికలను తీర్చలేకపోయింది కాబట్టి అతను తనతో ఉండాలనే ఆలోచన రాగానే ఆమెకు అసహ్యంగా అనిపించింది రాహుల్ మీద. రాహుల్ ఎప్పుడు కావ్యాన్ని సమర్థించాడు, పల్లవిని కాదు. కావ్య అతనికి చాలా అపురూపమైనది. అతను ఆమెను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ క్షణంలో పల్లవికి తన గురించి ఎవరు శ్రద్ధ తీసుకోలేదని, తన అమ్మమ్మ తప్ప ఎవరూ తనను గౌరవించలేదని అర్థమైంది. అమ్మమ్మ గుర్తొచ్చిన వెంటనే పల్లవి తన ఫోన్ తీసి తన నెంబర్కు డైల్ చేసింది. నర్స్ వెంటనే సమాధానం ఇచ్చింది. మేడం, మీ అమ్మమ్మ ఇప్పుడే నిద్రపోయారు, ఆమెను లేపమంటారా అని. లేదు పర్వాలేదు, ఆమెను నిద్రపోనివ్వు. పల్లవి తొందరగా ఫోన్ పెట్టేసింది. అప్పుడే ఆమెకు స్పృహలోకి వచ్చినట్టు అనిపించింది. ఆమె మనసు సరిగ్గా లేదు. తనను ఎలా అవమానించారని, తక్కువ చేశారని అమ్మమ్మకి ఎందుకు చెప్పాలి? అమ్మమ్మ బాధపడాలని, ఆందోళన చెందాలని అనుకుందా? ఆమె అమ్మమ్మ వయసును దృష్టిలో పెట్టుకుని బలహీనంగా ఉంది. అయినా తను ఎటువంటి టెన్షన్స్ తట్టుకోలేదు. అమ్మమ్మ నుండి ఓదార్పు పొందలేకపోయిన పల్లవి నిఖిత గురించి ఆలోచించింది. ఆమె నిఖిత నెంబర్ను కనుగొని కాల్ చేసింది. కాల్ కనెక్ట్ అయిన వెంటనే ఆమె బాధగా అంది, నిఖిత, దయచేసి నన్ను పికప్ చేయి, నాకు చాలా బాధగా ఉంది, నువ్వు నాకు కావాలి. నిఖిత గొంతు వింతగా అనిపించింది. నువ్వు విల్లాలో ఉన్నావా? నేను ఎవరినో పంపిస్తాను, వెయిట్ చేయి అని చెప్పి నిఖిత పల్లవి ఏదైనా చెప్పేలోపే ఫోన్ కట్ చేసేసింది. పల్లవి తన ఫోన్ ని చూసి లోతుగా ఊపిరి తీసుకుంది. ఆమె అనుకోకుండా తన పాదాల వైపుకి చూసింది. అప్పుడే ఆమెకు తెలిసింది తనకు ఒక్క షూ మాత్రమే ఉందని. ఆమె గందరగోళంలో నడిచింది. 2వ షూ ఎప్పుడు పోయిందో ఆమెకు తెలీదు. ఇక ఆ విల్లాస్ ఒక హై అండ్ విల్లా ప్రాంతం. ఇక్కడ ఇల్లులు ఒకదానినొకటి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కాబట్టి సాధారణంగా రోడ్డు మీద చాలా తక్కువ కార్లు వస్తాయి. ఇక గాలితో మేఘాలు వచ్చి ఆకాశాన్ని కప్పేశాయి. అప్పుడు చినుకులు పడడం మొదలైంది. పల్లవికి చాలా చలిగా అనిపించింది. ఆమె తన గాయపడిన చేతిని కౌగిలించుకుంది. ఒక్కసారిగా ఆమె నొప్పితో హిస్ అని అరిచింది. ఆమె పాదాలు కూడా బాగా నొప్పొస్తున్నాయి. అప్పుడు ఆమె చూసుకుంది.
ఆమె మడమ అదే చెయ్యి వెనక గాజు ముక్కలతో కోసుకుని రక్తం కారుతుంది. ఆ రక్తం వర్షంతో కలిసి ప్రవహించింది. బహిరంగ గాయాలు భయంకరంగా కనిపించాయి. ఆమె పాదాలు కూడా నొప్పిగా ఉన్నాయి. కానీ ఆ నొప్పిని ఆమె గుండెల్లో నొప్పితో పోలిస్తే ఏమీ కాదు. ఒక్కసారిగా వెనక నుండి కారు హారన్ గట్టిగా మోగింది. అప్పుడు ఒక కారు ఆమెను దాటుకుంటూ వేగంగా వెళ్ళింది. పల్లవి త్వరగానే తప్పుకుంది. కానీ ఆమె ఆకస్మిక కదలిక వల్ల ఆమెకు తల తిరిగినట్టు అనిపించింది. ఆమె సమతుల్యం కోల్పోయి ఆగులో నేలపై పడిపోయింది. అబ్బా! పల్లవి భయంతో అరిచింది. ఆమె తన బిడ్డను కాపాడుకోవటానికి రెండు చేతులతో కప్పుకుని కడుపును కప్పుకుంది. పాపం ఏం జరుగుతుందో ఏంటో. ఎక్కువగా ప్రేమిస్తే బాధలు తప్పవన్నమాట.